హైదరాబాద్లోని ముషీరాబాద్లో జరిగిన యువతి దారుణ హత్య కేసులో బంధువైన నిందితుడు ఉమాశంకర్ను పోలీసులు అరెస్టు చేశారు. తనతో పెళ్లికి నిరాకరించారనే అక్కసుతోనే పథకం ప్రకారం హత్య చేసినట్లు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడు బంధువుల ఇంటికి పారిపోగా 4 ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కాంతారావు, లక్ష్మీ దంపతులకు 2 కుమార్తెలు. 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కొచ్చి ముషీరాబాద్ బాపూజీనగర్లో నివాసముంటున్నారు. కాంతారావు అక్క కుమారుడు ఉమాశంకర్ రహమత్ నగర్లో ఉంటూ టైల్స్ పనులు చేస్తున్నాడు. 6 నెలల క్రితం కాంతారావు పెద్ద కుమార్తె పవిత్రను ఉమాశంకర్కిచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు. ఆ తర్వాత ఉమాశంకర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నిత్యం మద్యం తాగుతూ పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్నట్లు తెలిసి పవిత్ర అతన్ని దూరం పెట్టింది. మద్యం మత్తులో కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నట్లు తెలుసుకున్న కాంతారావు దంపతులు పెళ్లి సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. మరదలితో పెళ్లి ఖాయమయ్యాక వద్దనడంతో అతను తట్టుకోలేకపోయాడు. ఆ క్రమంలోనే పలుమార్లు పవిత్రనే చేసుకుంటారని ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 8న మధ్యాహ్నం పెళ్లి విషయంపై మాట్లాడదామని మేనమామ ఇంటికి వెళ్లిన ఉమాశంకర్ గతంలో తానిచ్చిన డబ్బు తిరిగివ్వమని అడిగాడు. తీసుకున్న నగదు ఇచ్చిన మేనత్త ఇక నుంచి తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పింది. మరదలు తనకు దూరమవుతుందనే అక్కసుతో వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రను ఉమాశంకర్ గొంతులో పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న పవిత్రను ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వారాసిగూడ పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. అక్యూజ్డ్ ఉమాశంకర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలా నేటివ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త 2 కూతుళ్లు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్డ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. ఇంటికి వచ్చి ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి పవిత్ర అనే అమ్మాయిని గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ ఉమాశంకర్ కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్. తాగుడుకు బానిస అయిపోయి ఆ అమ్మాయిని తిట్టడము అట్లాంటి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. దాంతో ఇతడు ఈ హత్య చేసి పారిపోయాడు. క్రైమ్ టీమ్ తోటి అక్యూజ్డ్ ని పట్టుకొని రిమైనింగ్ ఆర్టికల్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. క్షణికావేశంలో చేసిన పనికి 2 జీవితాలు బలయ్యాయి. ఒకరు తిరిగి రాని లోకాలకు వెళితే మరొకరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.